బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ ప్లాట్ అమ్మిన వ్యవహారంలో రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సినీ నిర్మాత విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల ప్లాట్ ను విక్రయించారు. ఇదే ప్లాట్ ను మరో వ్యక్తికి 70 లక్షలకు విజయ్ చౌదరి అమ్మారు. అయితే లేని ప్లాట్ ను ఉన్నట్లు చూపించి మోసం చేశారని బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో రాజీవ్ కనకాలకు చెందిన ప్లాట్ ఉంది. ఇదే ప్లాట్ ను విక్రయించారని సమాచారం. సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ ప్లాట్ అమ్మిన వ్యవహారానికి సంబంధించి రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే సినీ నిర్మాత విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల ప్లాట్ ను విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ప్లాట్ ను మరో వ్యక్తికి 70 లక్షలకు విజయ్ చౌదరి అమ్మారు. అయితే లేని ప్లాట్ ను ఉన్నట్లుగా చూపించి మోసం చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, రాజీవ్ కనకాల అలాగే విజయ్ చౌదరికి మధ్యలో ఏం జరిగింది? ప్లాట్ అమ్మకానికి సంబంధించి లేని ప్లాట్ ను ఉన్నట్టుగా చూపించారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సో లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, ఏం చెప్తున్నారు? రాధిక, అయితే ఇదంతా కూడా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పసమాములలో ఉన్నటువంటి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421 లో ఉన్నటువంటి ఒక వెంచర్ లోని రాజీవ్ కనకాలకు చెందినటువంటి ఒక ప్లాట్ ఉంది. అయితే ఆ ప్లాట్ ని సినీ నిర్మాత అయినటువంటి విజయ్ చౌదరికి ఈ రాజీవ్ కనకాల విక్రయించాడు. అయితే విక్రయించినటువంటి విజయ్ చౌదరికి ఇంకొక అదే ప్లాట్ కు సంబంధించి మరి కొంత భాగాన్ని విజయ్ చౌదరి ఇతర వ్యక్తికి ప్లాట్ ని విక్రయించాడు. అయితే దీనికి సంబంధించి 70 లక్షలకు అమ్మినటువంటి విజయ్ చౌదరి ప్లాట్ లో ఉన్నటువంటి అంటే 421 లో ఉన్నటువంటి ప్లాట్ లో కొంత భాగాన్ని విజయ్ చౌదరి వేరే వ్యక్తికి అమ్మినప్పుడు ఆ ప్లాట్ నెంబర్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది పూర్తిగా వేరే సర్వే నెంబర్ కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ అసలు ఆ ప్లాటే లేదు. సో ప్లాట్ లేకుండా కూడా నాకు ఇక్కడ ప్లాట్ ఉందని చెప్పి చూపించి అంటే అక్కడ లేనిది ఉన్నట్టుగా చూపించి నాకు ప్లాట్ అంటగట్టారు అంటూ కూడా ఆ సదరు వ్యక్తి పోలీసులకి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విజయ్ చౌదరి మీద హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరొక పక్క సినీ నటుడు రాజీవ్ కనకాలకు కూడా పోలీసులు అయితే నోటీసులు అందించారు. అంటే అసలు అప్పుడు ఆ ప్లాట్ ఎప్పుడు మీరు కొనుగోలు చేశారు, ఆ కొనుగోలు చేసినప్పుడు ఏ సర్వే నెంబర్ లో ఉంది, అలాగే విజయ్ చౌదరికి విక్రయించిన తర్వాత తాను దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేశారన్నటువంటి కోణంలో కూడా అటు పోలీసులు అయితే విచారణ చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక పక్క నటుడు రాజీవ్ కనకాలకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ ప్లాట్ కు సంబంధించి కొనుగోలు చేసినటువంటి 70 లక్షలు విలువ చేసినటువంటి 70 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినటువంటి సదరు వ్యక్తి కంప్లైంట్ చేయగా అటు విజయ్ చౌదరి పైన కూడా హయత్ నగర్ పోలీసులు కంప్లైంట్ చేసిన కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాధిక, రైట్ విజయ్, రాజీవ్ కనకాలకు ఇచ్చిన నోటీసులో పోలీసులు ఏమని పేర్కొన్నారు? అలాగే రాజీవ్ కనకాల దగ్గర లింక్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా? రాజీవ్ కనకాల దీనిపైన ఏమైనా స్పందించారు? ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాజీవ్ కనకాల అయితే అఫీషియల్ గా స్పందించలేదు రాధిక. కాకపోతే విజయ్ చౌదరికి ప్లాట్ అమ్మినట్టుగా అంటే ప్లాట్ విక్రయించినట్టుగా రాజీవ్ కనకాల వద్ద కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ని పోలీసులు విచారించనున్నారు. అంటే ఆ పోలీసులు అయితే చెక్ చేయనున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు విచారణకు ఖచ్చితంగా మీరు సహకరించాలంటూ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఈ రాజీవ్ కనకాలకు. ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడో పెద్దంబర్పేట్ మొత్తం సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఆ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పసుమాములలో ఉన్నటువంటి రెవెన్యూ సర్వే నెంబర్ 421 లో ఉన్న ప్లాటు విజయ్ చౌదరికి అమ్మడం ఏంటి, ఆ ప్లాటు తను వేరే వ్యక్తికి అమ్మినప్పుడు ఇదంతా కూడా కొంత గందరగోళం నేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బట్ రాజీవ్ కనకాల మాత్రం నేను ఆ ప్లాట్ ని ఎప్పుడో అమ్మేశాను, నాకు దానికి అసలు సంబంధమే లేదు, కానీ ఇప్పుడు విజయ్ చౌదరి దాంట్లో కొంత భాగాన్ని వేరే వాళ్ళకి అమ్మినప్పుడు అది నాకేంటి సంబంధం అంటూ కూడా రాజీవ్ కనకాల మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ రాజీవ్ కనకాల అసలు ఎవరి వద్ద నుంచి ఆ పుస్తకం కొనుగోలు చేశారు, అలాగే దానికి సంబంధించినటువంటి పూర్వ డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలించనున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. ఒక ప్లాట్ అమ్మకానికి సంబంధించి సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు పంపారు. సినీ నటుడు రాజీవ్ కనకాల విజయ్ చౌదరికి ఒక ప్లాట్ ను అమ్మారు ఒక సర్వే నెంబర్ తో. అయితే విజయ్ చౌదరి ఆ ప్లాట్ ను మళ్ళీ రీసేల్ చేశారు వేరొకరికి 70 లక్షలకు. అప్పుడు సర్వే నెంబర్ మారింది, లేని ప్లాట్ ను ఉన్నట్టుగా చూపించారంటూ కూడా బాధితులు పోలీసులు